కాంగ్రెస్ పార్టీ నిన్న ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్వర్ గౌడ్ ను, ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూర్ వెంకట్ ను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి కోసం దాదాపు 20 మంది వరకు నాయకులు పోటీ పడ్డారు. కానీ ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కి అలాగే బల్మూర్ వెంకట్ కి ఆ అదృష్టం దక్కిందనే చెప్పవచ్చు. ముందుగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటిస్తుంది అని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ ని కాదని మహేశ్వర్ గౌడ్ కి ఇవ్వడం జరిగింది. మొదటి నుండి అద్దంకి దయాకర్ ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఫిక్స్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అధిష్టానం కూడా అద్దంకికే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించాలి అని ఆలోచిస్తుందని వార్తలు రావడంతో నిన్న మధ్యాహ్నం వరకు అద్దంకి దయాకర్ ను కలవడానికి రాష్ట్రంలో ఉన్న కీలక నాయకులందరూ ఆయన దగ్గరికి వెళ్లడం జరిగింది. ఆయనకు కంగ్రాచులేషన్స్ చెబుతూ ఆయనను సన్మానం సైతం చేయడం జరిగింది. కానీ చివరి నిమిషంలో మాత్రం అద్దంకి దయాకర్ కి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరోసారి అద్దంకి అన్యాయం చేశారు, ఇలాంటి నాయకుడిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించకుండా మరోసారి కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది అని కొందరు నాయకులు అధిష్టాన నిర్ణయాన్ని తప్పుబట్టడం జరిగింది. అయితే తాజాగా అద్దంకి దయాకర్ ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రతిసారి నాకే ఎందుకు అన్యాయం జరుగుతుందా అని కార్యకర్తలు బాధపడుతున్నారు. కానీ కార్యకర్తలు బాధపడాల్సిన అవసరం లేదు. పార్టీకి ఇంతకు మించిన పదవి నాకు ఇవ్వాలని ఆలోచిస్తుంది. అందుకోసమే ఎమ్మెల్సీగా నన్ను ప్రకటించలేదు. ఇంతకు మించిన మంచి పదవి కాంగ్రెస్ పార్టీ నాకు ఇవ్వాలని ఆలోచిస్తుంది. నాకు పదవి వచ్చే విషయంలో రాష్ట్ర నాయకత్వంతో పాటు ఢిల్లీ హైకమాండ్ కూడా పాజిటివ్ గానే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే నా అభిమానులు ఎవరు నిరాశ పడొద్దు. కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే కానీ దానికి కట్టుబడి పనిచేద్దాం. మనమంతా కాంగ్రెస్ పార్టీ సైనికులం. ఏదైతే మన ప్రభుత్వం ప్రజాపాలన అని జనాల్లోకి వెళ్తుందో అది మరింత సక్సెస్ అయ్యే విధంగా మనమందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. మీరందరూ నిరాశ పడొద్దు. అతి త్వరలోనే మీరు ఒక మంచి శుభవార్త వింటారు అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అలాగే అద్దంకి అభిమానులకు పిలుపునిచ్చాడు అద్దంకి దయాకర్. మొత్తానికి అద్దంకి దయాకర్ కి ఈ ఎన్నికల్లో రెండవసారి బిగ్ ట్విస్ట్ ఎదురైందని చెప్పవచ్చు.